కార్పొరేషన్ కు నూతన మేయర్ గా ఎన్నికయ్యారు. నూతన మేయర్ మనతో ఉన్నారు. పూర్తి స్థాయిలో నిజామాబాద్ అభివృద్ధి కోసమే, పేదల కోసం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. మేయర్ ఉమారాణి ఉన్నారు. చెప్పండి మేడం, మీరు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు, ఏం చేస్తారు నిజామాబాద్ నగరానికి? నిజామాబాద్ నగరానికి క్లీన్ గ్రీన్ సిటీగా మార్చాలని రేవంత్ అన్న అన్నాడు, మహేష్ అన్న అన్నాడు. వాళ్ళు చెప్పినవన్నీ మేము చేయాలనుకుంటున్నాం. మొదటిసారి పోటీ చేశారు, కార్పొరేటర్ గా గెలిచారు. ఎలా అనిపిస్తుంది నిజామాబాద్ కోసం? ఏం చేస్తారు? సంతోషంగా ఉంది. అందరికీ అన్ని చేయాలనుకుంటున్నాం. ఏం సమస్యలు ఉన్నాయి నిజామాబాద్ నగరం? నిజామాబాద్లో డ్రైనేజీ, రోడ్లు మెయిన్ డ్రైనేజీ ప్రాబ్లం, సీసీ రోడ్లు ఎట్లాగా అన్ని శాంక్షన్ చేసినవి ఉన్నాయి. అవన్నీ మేము చేయాలనుకుంటున్నాం. నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? డ్రింకింగ్ వాటర్, ఇవాళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో ఏదైతే నూతన మేయర్ గా ఎన్నికయ్యారు, మధ్యతరగతి కుటుంబం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చి అందరికీ సేవలు చేయాలనే తపనతో నేను ఎన్నికయ్యాను. నాకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవకాశం ఇచ్చిందో దాన్ని ఏదైతే సద్వినియోగం చేసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరం మేరకు అదే పిసిసి అధ్యక్షుడు నన్ను నిజామాబాద్ మేయర్గా చేసినందుకు ధన్యవాదాలు చెప్తాను. నిజామాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, నీటి సమస్య, అదేవిధంగా ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు నూతనగా ఎన్నికైన నిజామాబాద్ మేయర్ కూరగాయల ఉమారాణి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.